తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించట్లేదు. టీడీపీ వర్సెస్ వైసీపీగా మొదలైన ఈ వివాదంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి ఏపీ సర్కార్ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇటీవల ఈ డేటా వ్యవహారంపై కేటీఆర్ స్పందించడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ట్విట్టర్లోనే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ డేటా రగడ కేటీఆర్ నారా లోకేష్ మధ్య ట్వీట్స్ వార్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డేటా వార్ హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ టీఆర్ఎస్ల మధ్య రోజురోజుకి మాటల యుద్ధం పెరిగిపోతోంది. ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో ఏపీ జోక్యంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఏ నేరం చేయకపోతే ఏపీ పాలకులకు ఉలికిపాటు ఎందుకని ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. విచారణ జరిగితే దొంగతనం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. డేటా వ్యవహారంపై ఏపీ మంత్రి లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ఏపీ డేటా పోయిందని కలగన్నారా కేటీఆర్ గారు? సమాచారం పోలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఓటర్ల జాబితా పబ్లిక్ డేటా అని ఈసీ ప్రకటించిందని, మరి ఏపీ డేటా పోయిందని కలేమైనా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్లో పోయింది ఏపీ డేటా కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా కాల్ కేయులు కేటీఆర్ గారు దొంగతనంగా తీసుకెళ్లిన టీడీపీ డేటాతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే కాల్ సెంటర్ నుంచి టీడీపీ కార్యకర్తకు వచ్చిన ఫోన్ కాల్ ఇది. ఓసారి వినండి కాల్ కేయులు కేటీఆర్ గారంటూ మరో ట్వీట్ చేశారు. మంత్రి లోకేష్ ట్వీట్ చేసిన ఆడియోలో ఏముందో ఓసారి విందాం. హలో, ఎవరండి? నమస్కారం సార్. నా పేరు ప్రియాంక. నేను జగనన్న కార్యాలయం నుండి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్, మాట్లాడుతుంది శ్రీను నాయక్ గారేనా? మీకు ఎవరు చెప్పారండి నా పేరు? సార్, ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో మీ యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకోవడం జరిగింది సార్. ఎందుకు తీసుకున్నారు సార్? మీరు మీ ప్రాంతంలో చేస్తున్న మంచి పనులను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు డీటెయిల్స్ అనేవి తీసుకున్నారు సార్. ఏం చేశాను నేను మంచి పనులు? సార్, నేను చేసిన మంచి పనులు ఏంటండి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి పూర్తిగా తెలుసుకున్నారు సార్ పాదయాత్ర చేస్తున్న సమయంలో. మీ దగ్గర నా ఫోన్ నెంబర్ అలా వచ్చింది, మీరు నన్ను అంత డైరెక్ట్ గా చెబుతున్నారు. నాకు లెటర్ ఎట్లా పంపించగలుగుతారు మీరు అసలు? ఓకే సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అనుకోవట్లేదు కదా సార్? మీరు వచ్చి కలుపుతారా? మీరు ఏమైనా చేశారా మధ్యవర్తి? మీతో నేను చెప్పాను ఏమన్నా? సార్, మధ్యవర్తి అని కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాల్లోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. చేసుకోమను రావడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరు నువ్వు అసలు? హలో హలో. ఈ విధంగా రెండు రాష్ట్రాల కీలక నేతల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది. మరి లోకేష్ ట్వీట్ కు కేటీఆర్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.